పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చారు. అయితే మాటి మాటికి రాహుల్ తన డిమాండ్లు మారుస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మారుస్తున్నారంటూ జితేంద్ర సింగ్ అన్నారు. ముందు పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని నేను రేపు పార్లమెంట్లో చర్చిస్తారంటూ కూడా చెప్పాము. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ తన డిమాండ్లను మారుస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు జితేంద్ర సింగ్. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద గత 3 గంటలుగా హై డ్రామా చోటు చేసుకుంటూ ఉంది. హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు చాలా అరాచకంగా ప్రవర్తించారు. వారిని తీవ్రంగా గాయపరిచారు, లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా ఒక్కసారిగా రేస్ కోర్సులో ఉన్నటువంటి ప్రధాన నివాసానికి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా చేరుకున్నారు. అక్కడ మెరుపు ధర్నాన్ని నిర్వహించారు. దాదాపు 3:30 ప్రాంతం నుంచి ఈ ధర్నా అక్కడ కొనసాగుతూ ఉంది. పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఎంపీలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. అయితే రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా అక్కడ నివాసం వద్ద బైఠాయించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించాలంటూ కూడా డిమాండ్లను పెట్టారు. దీంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను కేంద్ర ప్రభుత్వం అక్కడికి పంపించింది. రాహుల్ గాంధీతో చర్చించారు. దాదాపు చర్చించిన తర్వాత తన డిమాండ్లను జితేంద్ర సింగ్కు వివరించారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని రేపు పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించేందుకు అనుమతి తీసుకున్నాము. అదే అంశాన్ని మేము రాహుల్ గాంధీకి చేరవేశాం. అయితే రాహుల్ గాంధీ తన డిమాండ్లను మాటికి మారుస్తున్నారంటూ కూడా విమర్శించారు జితేంద్ర సింగ్. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము, పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి కార్యకర్తల్ని కాళ్ళు పట్టుకొని లాగుతూ ఈడ్చుకుని వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఢిల్లీ రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. దాదాపు 3 గంటలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఒక మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. అక్కడికి చేరుకున్నారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. వారిపై లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులపై లాఠీలు జుళిపిస్తారా అంటూ పెద్దపెట్టి నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపీలను కొంతమందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే రాహుల్ గాంధీతో చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పంపారు. జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను జితేంద్ర సింగ్ ముందు పెట్టారు. ఆ డిమాండ్లలో పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన వివరించినట్టుగా చెప్తున్నారు. అయితే జితేంద్ర సింగ్ కేవలం పార్లమెంట్లో చర్చించేందుకు మాత్రమే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నామని, ఆయన మాటికి డిమాండ్లను మారుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మీడియా కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చూస్తున్నాము, బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రియాంక గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పిలుపునిచ్చిన మెరుపు ధర్నాను పోలీసులు బలవంతంగా భగ్నం చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అఖిలేష్ యాదవ్ను కూడా బలవంతంగా, అలాగే పప్పు యాదవ్ను కూడా బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము.
రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణాన్ని దాదాపు 3 గంటల నుంచి చూస్తున్నాము. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి సందర్భంగా వేలాది మంది విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారు, పెల్లెట్స్ని ప్రయోగించారు, అలాగే వారి మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్దకు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి కొంతమంది ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్లో తరలించారు. కొద్దిసేపటి తర్వాత కేంద్ర మంత్రి అక్కడికి చేరుకొని రాహుల్తో మంతనాలు జరిపారు. వారి డిమాండ్లను ఏంటో తెలుసుకున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ పదే తన డిమాండ్లను మారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వారిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్నా భగ్నం చేసే క్రమంలో అఖిలేష్ యాదవ్, పప్పు యాదవ్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. రాహుల్ ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. అక్కడి నుంచి వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని రేస్ కోర్స్ మార్గాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్నా ప్రాంతం నుంచి కాంగ్రెస్ నేతల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మేము ఈ ధర్నాను చేపట్టామంటూ కూడా వారు తీవ్ర స్వరంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము, రాహుల్ సహా మిగిలిన నేతలందరినీ కూడా వ్యాన్లో ఎక్కించుకుని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని మోడీ నివాసం వద్ద దాదాపు 3 గంటల నుంచి కూడా ఒక హై టెన్షన్ హై డ్రామా చోటు చేసుకుంటూ ఉంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కి నిరసనగా